దేశంలో ఒక రైతు బజార్ ఉంటుంది. ఆ రైతు అక్కడ ఆ రైతులందరూ వారి కూరగాయలు మరియు పండ్లు గురించి అమ్ముతారు. రైతులు అందరూ అమ్మేటప్పుడు ఆ కూరగాయలన్నీ తాజాగా ఉంటాయి. అప్పుడు మా అత్త ఫీనెక్స్కి వచ్చింది మొదటిసారి ట్రేసీకి. దాని వలన తనని మేము రైతు బజార్కి తీసుకెళ్ళాం. రైతు బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు అన్నీ తాజాగా ఉన్నాయి. దాని వలన ఏ కూరగాయ కొనాలి నాకు అర్థం కాలేదు. అప్పుడు కూరగాయలు వాళ్ళ గొప్పతనం గురించి ఇలా మాట్లాడారు. మీరెందరూ ఏమనుకున్నా పిల్లలకి నచ్చే కూరగాయ నాది. దీంతో వేపుడు చేస్తారు, దీంతో పులుసు చేస్తారు. ఎలా చేసినా అందరికీ నచ్చుతుంది. కూరగాయ బెండకాయ. ఇవి మీ చేతి వేలలాగా సన్నగా ఉంటాయి. ఇవి తింటే మీకు లెక్కలు బాగా వస్తాయి. లెక్కల సంగతి పక్కన పెట్టు. నా దగ్గర ఏముందంటే మిరపకాయ. మీ అందరికీ సాయంత్రం అయ్యాక తినాలనిపించే మిర్చి బజ్జీ మిరపకాయతోనే చేస్తారు కదా. అన్ని వంటల్లో పచ్చళ్ళలో కారం తగలాలంటే మిరపకాయతోనే కదా. కూరగాయలు ఏమి కావు. మా దగ్గర ఉన్న కూరగాయలు ఇష్టమైన వాళ్ళు ఎవరు వాటిల్లో దీంతో చేసే చిప్స్ని నవ్వులేస్తారు. దీంతో చేసే వేపని చాలా ఫేమస్. కుమకుమలాడే బిర్యానీలో ఏవే వేస్తారు, కరకరలాడే కట్లెట్స్లో ఏవే వేస్తారు కదా. అదే బంగాళదుంప. నేను అన్నయ్య కూరగాయ దొండకాయ. దీనిని తినని వాడు ఎవడు ఉండడు. చాలా మంది తాలింపు చేసుకుంటూ తింటాడు. ఎంత చక్కని ఉంది కదా. మీకు సామి తెలుసా? కాకి ముక్కుకి రెండు పండు. నా కూరగాయ పేరు తెలియనివారు ఎవరైనా ఉంటారా? ఏ పండుగైనా ఏ పబ్బమైనా అవ్వదు. అందుకే దీన్ని కూరల్లో రాజు అంటారు. ఇంకా అర్థం కాలేదా? రాజా కూరలలో రాజా ఎవరండి? ఇంకా
కూరగాయ అంత నల్లగా ఏమన్నా ఉంటుందా? ఈ కూరగాయతో ఏ కూరగాయతో పులుసు చేయాలంటే టమాటో లేకుండా ఎలా చేస్తారు? మీ అందరికీ ఇష్టమైన కెచప్ పిజ్జా సాస్ ఇది లేకుండా ఎలా చేస్తారు? లారీ టమాటోలు తీసుకోండి. ఎవరేమన్నా ఆరోగ్యమైన కూరగాయ నాదు. ఇది చేదుగా ఉంటుంది, కానీ బెల్లం లేదా చింతపండు వేసి కూర చేస్తే దీనికి సాటి లేదు. దీనికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అదే కాకరకాయ. దగ్గర ఉంది అల్లం. రోజు దీని యొక్క చిన్న ముక్క తింటే అటువంటి అనారోగ్యం ఉండదు. జలుబుకి దగ్గుకి దీని మించిన మందు లేదు. అల్లం లేని టీ తాగితే తాగినట్టు ఉంటుందా? అది గ్రూప్ వెల్లుల్లి నీతో తాలింపు పెట్టి గోల్గోలాడుతుంది కూర. ఇది చాలా ఘాటు కట్టుద్ది. ఈ గుడ్డికి చాలా మంచిది. గాళ్ళు చెప్తూ కూర్చుంది. మేము ఇక్కడ నుంచి కదలాం. మీరందరూ పోటీ పడి వంట చేయాలంటే కావలసింది ఒకటి ఉంది, అదే ఉల్లిపాయ. ఇది లేకుండా ఏ కూరకి రుచి ఉండదు. ఉల్లిపాయతో చేసే పకోడీ ఎంత పేరు వచ్చిందో, కానీ తప్పించిన ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంట. నీకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు, అవే అల్లం వెల్లుల్లి. సరేలే, మీ అందరి కూరగాయలు మేము కొంటాము. ఇవి బెండకాయ. అమ్మా కొన్ని మరి నీ కూరగాయ ఏంటి? మిరపకాయ. కాయలతో ఏం చేస్తారు మరి? బజ్జీ. నువ్వు కూడా ఏమవుతున్నావు? బంగాళాదుంప. అమ్ముతున్నావు? వందలు. అమ్మో 200 నాకు వద్దమ్మా. 100 రూపాయలకి ఇస్తావా?